భుజంగరావు గారు, మనం చూసాం నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఈరోజు అన్ని పత్రికల్లో కూడా అదే ప్రధాన శీర్షికగా కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా దానిపై నిన్న కేటీఆర్ గారు స్పందించిన విషయం. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ అనేది ఇప్పటికీ ఎప్పటికి కూడా ఈ భూమిపుత్రుల జాగీరే అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి, త్యాగాలు ఉద్యమాల నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ కీలకమైన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ ఇక్కడి ప్రజల సొత్తు, ఈ భూమి, ఈ నేల, ఈ తెలంగాణ భూమిపుత్రులతో అనేక పోరాటాలు రక్తతర్పణం చేసినటువంటి పరిస్థితి. ఎవరు కొట్లాడినరు? ఎవరికి ఉంది పేగుబంధం? పేగుబంధం అంతా ఉన్న తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలంగాణ తల్లి కన్నటువంటి బిడ్డలకే కదా ఉంది. మీరంటూ వస్తే ఇక్కడ సంపదను దోచుకుపోవడానికి, ఇక్కడ భూములను చెరబట్టడానికి, ఇక్కడ పాలనను చెరబట్టడానికి, తెలంగాణ ప్రజలను దోపిడీ చేయడానికి మాత్రమే వచ్చింది తప్ప ఇవాళ 60 సంవత్సరాల ఏనాడైతే 1953లో బీజం పడిందో 1956లో మీరు ఇష్టం లేని విలీనం చేసిండ్రు. అప్పటి నుండి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతూ అరిగోసపడుతూ మమ్మల్ని కబలిస్తున్నారు, మాకు బ్రతుకులు లేకుండా చేస్తున్నారు అనేటువంటి దాంతో పోరాటం చేస్తూ వస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ప్రజలను వంచిండ్రు, పదవిలోకి వచ్చిండ్రు. ఆనాడు తెలంగాణ ప్రజా సమితిని ఏం చేసిండ్రు? ఇదే కాంగ్రెస్ కదా కబలించింది, బొందపెట్టింది, సమాధి చేసింది. అంటే అనేక మంది మేము పోరాడినామని చెప్తారు. మీరు పోరాడిన దానికి వచ్చిన ఫలితం ఏంది? ఒరిగినటువంటిది ఏంది? తెలంగాణ తెచ్చింది ఎవరు? తేవడానికి యోధుడుగా నిలబడ్డవారెవరు? ఈ కేసీఆరే కదా. ఈ కేసీఆర్ గారిని జాతి పిత అంటే జాతి అనేటువంటిది ఒక కులానికి ఆపాదించి మాట్లాడేటువంటి ఒక ముష్కర మస్తిష్కము ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చూసాం. జాతి అంటే ఇక్కడ తెలంగాణ జాతి, తెలంగాణ జాతిని కడుపులో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడి సబ్బండ వర్గాలను, సకల వర్ణాలను, ప్రజానీకాన్ని విశ్వాసంతో ముందుకు నడిపించి అహింసాయుత పోరాటంలో 2001 నుంచి 14 వరకు ఉద్యమాన్ని నడపడం అంటే మామూలు విషయం కాదు కదా. మరి అలాంటి వ్యక్తిని జాతి పిత అనకపోతే ఏమంటారు? 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రక్షకుడిగా, పాలకుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నెత్తి కూడా చూడడానికి భయపడ్డటువంటి సీమాంధ్రులు అనేక రూపాల్లో ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నారు? అంత ధైర్యం ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఒకే ఒక కారణం. ఇంట్లో ఉన్నవాడే ఇంటి తలుపులు తీసి దొంగలకు ద్వారాలు తెలిపి స్వాగతం పలకడానికి అలాంటి పాలకుని ఎన్నుకున్నప్పుడు మరి ఇట్లనే జరుగుతుంది కదా. ఇంతకంటే గొప్పగా ఉంటుందని ఎట్లా ఊహిస్తాము? నీళ్ళల్లో దోపిడీ, మట్టిలో దోపిడీ, సంపదలో దోపిడీ, ఉద్యోగాల్లో దోపిడీ, నిధుల్లో దోపిడీ. ఇవాళ చూడండి, కృష్ణా గోదావరి కాడికి వస్తే మనకు రావాల్సింది ఎంత, జరుగుతున్న దోపిడీ ఎంత చెప్పుకుంటాడు. నల్లమల పులిబిడ్డనని. నల్లమల పులిబిడ్డవైతే నల్లమల ప్రాంతాన్ని కాపాడుకోవడానికి, మహబూబ్నగర్ కాపాడుకోవడానికి ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని పంపింది ఎవరు? పిలిచింది ఎవరు? ఈ నవనిర్మాణ సభకు ఒక అంకురార్పణ చేద్దామనే కుట్ర పన్నింది ఎవరు? దేవన్న గారు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు దానికి బీజం వేసి తన తొత్తులైనటువంటి ఇద్దరిని సమీకరించి తెలంగాణ ఇక మా వల్ల కావడం లేదు, తెలంగాణ దెబ్బ కొట్టాలంటే మీ సెటిలర్స్ సమైక్యవాదులు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఒక ప్రయత్నం చెయ్యండి అనేటువంటి ఒక బీజం వేస్తే ఆ బీజాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడ నుంచి జీర్ణించుకోలేని విషం కక్కుతున్నటువంటి చంద్రబాబు నాయుడు పొంచి ఉన్నటువంటి ఒక రాబందు మాదిరిగా పవన్ కళ్యాణ్ రూపంలో ఒక ప్రయత్నం చేయడానికి పంపించినటువంటి వ్యక్తిగానే చూస్తాం. అలాంటి వ్యక్తికి స్వాగతం పలికినటువంటి వ్యక్తిగా ఇక్కడ ప్రధాన పరిపాలకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడాల్సి వస్తుంది. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసిందంతా ఈ కాంగ్రెసే మొదటి నుంచి ఇప్పటి వరకు చేసింది. ఒక డిజాస్టర్ అన్నాడు కేటీఆర్ గారు అన్న. ఆనాడు ఫస్ట్ హాఫ్లో అంతా డిజాస్టర్. ఒక సినిమా చూస్తాం, ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది, సెకండ్ హాఫ్లో తేడా జరుగుతుంది, లేదా ఫస్ట్ హాఫ్లో తేడా జరుగుతుంది, సెకండ్ హాఫ్లో శుభం కార్డు పడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి శుభం కార్డు ఎవరితో పడ్డది? కేసీఆర్ గారితోనే కదా శుభం కార్డు పడ్డది. ప్రాణాలకు సైతం దిగించి చావునట్టు తలపెట్టి కొట్లాడండి కదా. 1200 మంది బిడ్డలు అమరులయ్యారు కదా.
1969లో మీరు తెలంగాణ ఇవ్వాలని అనుకుంటే ఆనాడు 369 మంది బిడ్డలు ఆత్మ బలిదానం ఎందుకు చేసుకోలే, చంపేసిండ్రు, మీరు రక్త తర్పణ చేసిండ్రు. ఇలా బషీర్బాగ్ విద్యుత్ సౌదగా ఇక్కడ బషీర్బాగ్ దగ్గర విద్యుత్ కాల్పులు ఎందుకు జరిగినాయి? మీరు అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు గోసపెట్టి రక్త తర్పణం మాదిరిగా మొత్తం జలగల మాదిరిగా రేట్లు వేస్తే ఇది అన్యాయమని ప్రజలు తిరగబడితే మీరు కాల్చింది కదా. అంటే ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే ఆ సందర్భంతోనే కేసీఆర్ గారి మనసు ద్రవించి మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచన మా రాష్ట్రం మాకు కావాలి, స్వపరిపాలన కావాలి, సుపరిపాలన కావాలి, ఈ వీళ్ళకు విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది అనేటువంటి విముక్తిని కోరుకోవడంలో తప్పేముంది? ఈ నేల మీద మా తాతలు కొట్లాడినరు, మా అయ్యలు కొట్లాడినరు, ఇక మేము మా తరంలో మేము కొట్లాడినాం, రేపు మా బిడ్డలు కూడా కొట్లాడతారు. ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ రక్షకుడే. వీళ్ళందరికీ సంరక్షకుడిగా ఎప్పటికైనా కేసీఆర్ గారే ఉంటారు. అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకునేటువంటిది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇవాళ అనేకమైనటువంటి కల్లిబొల్లి మాటలు చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ వెనుక ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు, వెనుక ఉన్నటువంటిది ఒక నరేంద్ర మోడీ. తల్లిని చంపి బిడ్డను అవ్వని చంపి బిడ్డను బతికిచ్చారు అంటాడు. మొన్న ఒక ఆయన ఏం మాట్లాడారంటే ఒక ఎంపీ మొత్తం పాకిస్తాన్ ఇండియాను విడగొట్టినట్టుగా చేసిరు అన్నాడు. చూస్తున్నాం కదా ఇలాంటివన్నీ కూడా. కాంగ్రెస్ దర్వాజాలు బంద్ చేసి పెప్పర్ స్ప్రే చేసి అక్రమంగా తెలంగాణ బిల్లును పాస్ చేసుకుందని అనేటువంటి మాటలు అంటే మీ కడుపులో ఇంకా కుత ఉడుకుతా ఉందా? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మమ్మల్ని బతకనివ్వండి, మీ స్వేచ్ఛని కోరుకున్నాం. ఈ భూమి మాది, ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ నీరు మాది. ప్రజల మీద మాకేం పోరాటం లేదు. ఆనాడైనా ఈనాడైనా సీమాంధ్ర ప్రజల మీద ఏ పోరాటం లేదు. పిరికడు మంది సమైక్యవాద దోపిడీ దారుల మీదనే కదా, మీ అప్రజాస్వామికమైన దోపిడీ పరిపాలన మీదనే కదా మా పోరాటం. ఇవాళ మా పాలన మా చేతికి వచ్చి మేము బాగుపడదాము బతుకుదాము అని అనుకుంటే మీకు ఇంత కంటగింపు ఎందుకుంది? నేను పోటీ చేస్తా అంటాడు పవన్ కళ్యాణ్. నువ్వు చేసినావు ఏపీలో, నీ 2 సీట్లు పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినావు. మీరు వన్న పన్నాగంలో కుట్రలో భాగంగా ఇవాళ మీ పరిపాలన వచ్చింది. సూపర్ 6లు ఎట్టేడిచినాయో అక్కడ ఏం తగలబడ్డదో జనం అంతా చూస్తూ ఉన్నారు. అమరావతిని కట్టుకోలేని ఆర్భకులు మీరు, అమరావతిని కట్టుకోలేని అసమర్థులు మీరు, నవనిర్మాణం చేసి తెలంగాణను ఉద్ధరించడానికి మాట్లాడే ముందు కొంచెం సిగ్గు శరం ఉండాలి. మాట్లాడే ముందు కొంచెం 1-10 సార్లు ఆలోచించుకోవాలి. తెలంగాణలో ఏం చేయలేదు కేసీఆర్, అన్నింటిని అగ్రభాగం నిలబెట్టాడు కదా, పోయే నీళ్ళను ఒడిసిపట్టాడు కదా, సంపదను ఒడిసిపట్టాడు కదా, సృష్టించండి కదా, పంచిండు కదా, సంక్షేమ పథకాలు విరివిగా ప్రజలకు అందించండి కదా. ఏ కుటుంబంలో ఏ పథకం చేరలేదు. ఇక్కడ నీ అవసరం ఏముంది? నువ్వు నవనిర్మాణ సభ చేసే అవసరం కానీ అవకాశం కానీ ఈ తెలంగాణ ఎప్పటికి ఇవ్వదు. చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణలో స్వపరిపాలనతో పాటు సుపరిపాలన కూడా కొనసాగిందనే అంశాన్ని భుజంగరావు గారు స్పష్టం చేస్తున్న అంశం మనం చూస్తున్నాం. దీంతో పాటు ఈ నేల ఎప్పటికి కూడా ఈ భూమి పుత్రులదే జాగీరే అని చెప్పేసి ఆ విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం.